నమస్తే. నా పేరు తుషారాదిత్య. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో శనైశ్వరుడు రేవతి నక్షత్ర గోచార సంచారం చేయడం వల్ల మీ యొక్క జన్మరాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, మీ యొక్క జన్మరాశి నుంచి శనైశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడు? అండ్ శనైశ్వరుడు దృష్టులేంటి? అండ్ ఆయన ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? అండ్ మేజర్‌గా ఇది చాలా పవర్‌ఫుల్ ట్రాన్సిట్ అనమాట. ఎందువల్ల అంటే శనైశ్వరుడు కర్మకారకుడు అవుతాడు. అండ్ బుధుడు బుద్ధికారకుడు అవుతాడు. సో, బుద్ధికారకుడైన బుధుడి యొక్క నక్షత్రం పైకి కర్మకారకుడైన శనైశ్వరుడి గోచారం జరగడం అనేది ఒక కైండ్ ఆఫ్ పవర్‌ఫుల్ ట్రాన్సిట్ అనే చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో బోత్ పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. సో, ఉపయోగాలు ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా వింటే మాత్రం మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో, అన్నిటికి ఒక 5 పాయింట్స్ వరకు పాజిటివ్‌గా ఉన్నవి ఏంటి, నెగెటివ్స్ ఏమున్నాయి అండ్ డిస్క్రిప్షన్ ఏముంది అన్నీ కూడా ఈ యొక్క గోచారం యొక్క స్క్రిప్ట్ ఏముంది అన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. సో, క్లియర్‌గా వినండి. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న పాయింట్ ఏంటంటే, సో, ఇప్పుడు ఈ యొక్క ఉగాది అనేది జరిగి మనకి ఆల్మోస్ట్ 1 మంత్ కంటే ఎక్కువే అవుతుందనమాట. సో, మార్చ్ 19 దగ్గర జరిగింది. సో, ఆల్మోస్ట్ 1 మంత్ కంటే పైనే అవుతుంది. సో, ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఇయర్ ఉగాది 2027 ఉగాది మధ్యలో చాలా వరకు గ్రహ గోచారాలు చాలా ఎక్కువే ఉన్నాయన్నమాట. సో, ఇప్పటికిప్పుడు చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడి గోచారం మే 16న జరగబోతూ ఉంది. అండ్ గురుడి గోచారం జూన్ 2న జరుగుతుంది. అండ్ ఇక రాహుకేతువుల గోచారం డిసెంబర్ 5న జరుగుతుంది. మళ్ళీ గురుడి గోచారం అతిచార గురుడు కాబట్టి సింహరాశిలోకి పోయి మళ్ళీ వెనక్కి తిరగడం అనేది జూన్ 25న మళ్ళీ 2027లో జరుగుతుంది. సో, ఇట్లా చాలా మార్పులనేది ఉన్నాయన్నమాట. సో, దీని అర్థం ఏంటంటే మన పర్సనల్ లైఫ్స్‌లో చాలా ఎక్కువ చేంజెసే వస్తాయి. అది పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ లాసెస్ ఉంటాయి, ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. సో, అవమానాలు ఉంటాయి, పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సో, ఇట్లా ప్రతి పాయింట్ ఆఫ్ లైఫ్‌లో ఇవి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో, అవి ఎక్కడెక్కడ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అండ్ ఏదేది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నీ కూడా క్లియర్‌గా మీకు కావాలి అనుకుంటే సో, ఇప్పుడు ప్లే అయితే ఒకసారి చూడండి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది? మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి? వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి. సో, విన్నారు కదా. సో, ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా కష్టపడి నీట్‌గా రాశాను. సో, డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో, ఇంకా వీడియోలోకి గనుక వెళ్తే సో, మిథున రాశి వరకు చూసుకుంటే గనుక ఈ యొక్క గోచారం అనేది దశమ స్థానమైన మీన రాశిలో జరుగుతుంది. సో, రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడి యొక్క స్వనక్షత్రమైన రేవతి నక్షత్రంలో ఈ యొక్క గోచారం శనీశ్వరుడు చేస్తూ ఉన్నారనమాట. సో, ముందుగా దశమ స్థానం అంటే ఏంటి? కెరియర్‌కి సంబంధించి, వృత్తికి సంబంధించి, కర్మకి సంబంధించి అన్నీ కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కర్మ కావచ్చు అన్నీ కూడా దశమ స్థానం సూచిస్తుంది. సో, ఈ కారకత్వాలే శనీశ్వరుడు కూడా సూచిస్తాడు. సో, గ్రహ కారకత్వాల్లో సేమ్ ఇవే శనీశ్వరుడు కూడా సూచిస్తారనమాట. సో, ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా పాజిటివ్ కాంబినేషన్ ఫర్ కెరియర్. సో, వెరీ వెరీ పాజిటివ్ కాంబినేషన్ ఫర్ కెరియర్. సో, ఎందుకంటే ఇక్కడ దశమ స్థానంలో ఏ విషయంగా అయినా కావచ్చు. అది కెరియర్ గానీ, హెల్త్ గానీ, పెళ్లి గానీ ఏదైనా కావచ్చు. దేనికైనా శనీశ్వరుడు యొక్క బ్లెస్సింగ్ అనేది ఉండాలి. శనీశ్వరుడు యొక్క సపోర్ట్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ ఈవెంట్ అనేది మీ లైఫ్‌లో జరుగుతుందనమాట గోచార రీత్యా. సో, ఇట్లా ఈ గోచారరీత్యా శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు కెరియర్‌కి సంబంధించి, వృత్తికి సంబంధించిన విషయాలన్నిట్లో కూడా కాస్త టఫ్ ఫేజ్ ఇన్ ద సెన్స్ మీకు కాస్త వర్క్ లోడ్ ఎక్కువ పెంచుతాడు. అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ ద సేమ్ టైమ్ హెవీ గెయిన్స్ అనేది కూడా ఇస్తాడనమాట. మంచి మంచి ప్రమోషన్స్ కావచ్చు, ఆఫర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇస్తాడు. సో, ఫస్ట్ పాయింట్ మన పాజిటివ్ పాయింట్స్‌లో ఫస్ట్ పాయింట్ అదే. సో, ఇక్కడ రేవతి నక్షత్రం అనేది ఈ యొక్క పుష్యన్ దేవతకి సంబంధించిన నక్షత్రం. అండ్ అల్టిమేట్ ట్రావెల్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, పెద్ద పెద్ద ట్రావెల్స్ చేయడానికి సూచిస్తుంది కాబట్టి ఎవరైతే ట్రావెలింగ్ ఇండస్ట్రీస్‌లో ఉన్నారో సో, ఎక్కువగా ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి సంబంధించిన ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంకేదైనా ఎనీ కైండ్ ఆఫ్ ట్రావెలింగ్ వర్క్ ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు, వీటిల్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారికి ఈ యొక్క టైం పీరియడ్ ఏదైతే ఉందో చాలా పాజిటివ్ టైం పీరియడ్ అనమాట. అప్ టు అక్టోబర్ 20 వరకు కూడా మే 16 నుండి. సో, డెఫినిట్‌గా చాలా మంచి
గ్రోత్ అనేది ఉంటుంది. సో, చాలా మంచి గెయిన్స్ అనేది ఉంటుందనమాట. సో, ట్రావెలింగ్‌లోనే మంచి మంచి గెయిన్స్ రావడం, మంచి పీపుల్ పరిచయాలు అవ్వడం, మంచి గ్రోత్ అనేది రావడం అనేది కూడా జరుగుతుంది. అండ్ నార్మల్‌గా చూసుకుంటే గనక సో, ప్రైవేట్ ఎంప్లాయీస్‌కి, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి, ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేసేవారికి, ఇన్ జనరల్ వ్యాపారస్తులకు కావచ్చు అందరికీ కూడా సో, హ్యూజ్ ఎక్స్‌పాన్షన్ ఇన్ కెరియర్ అనేది జరుగుతుంది. సో, ఇది ఫస్ట్ పాయింట్. అంటే మంచి న్యూ జాబ్ ఆఫర్స్ రావడం కానీ, సాలరీ హైక్స్ రావడం కానీ, ప్రమోషన్స్ రావడం గానీ, సో, సపోర్ట్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్ అనేది రావడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా చాలా వరకు జరుగుతాయన్నమాట ఈ టైం పీరియడ్‌లో. కాకపోతే ఇక్కడ కాస్త వర్క్ లోడ్ కూడా ఎక్కువుంటుంది. దశమ స్థాన శనీశ్వరుడు. శనీశ్వరుడు అంటేనే ఆయన కాస్త నిదానంగా, నెమ్మదిగా నడిచే గ్రహం అన్నమాట. సో, ఖచ్చితంగా ఇక్కడ ఆయన కాస్త ఇలాంటి విషయాలు ఇలాంటి విషయాలన్నీ పాజిటివ్‌గా ఇస్తూ అట్ ద సేమ్ టైమ్ వర్క్ లోడ్ కూడా ఎక్కువగా ఇస్తాడన్నమాట. సో, సాటర్న్ డిమాండ్స్ మోర్ వర్క్. సో, కాబట్టి ఈ బద్ధకం కావచ్చు అవి ఏవి లేకుండా కష్టపడండి. సో, ఈ తక్కువ టైమ్ ఫ్రేమే మీకు చాలా వరకు నెక్స్ట్ 5, 6 ఇయర్స్‌కి రావాల్సిన సక్సెస్ అనేది ఈ 4, 5 మంత్స్‌లోనే మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో, ఈ టైంని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే గనక. సో, నెక్స్ట్ ఇంకా చతుర్థ స్థానానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ స్ట్రాంగెస్ట్ సిగ్నిఫికేటర్ బలమైన సూచిక గ్రహం అవుతున్నారు కాబట్టి, సో, ఎట్లా అంటే చతుర్థ స్థానాధిపతి కూడా బుధుడే అవుతున్నాడు. బుధ నక్షత్రంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో, చతుర్థ స్థానానికి కూడా పాజిటివ్‌గానే ఉన్నాడు. అండ్ అది కాకుండా ఆయన యొక్క సప్తమ దృష్టి కూడా చతుర్థ స్థానం పైన ఉంది. సో, ఇది కూడా చాలా పాజిటివ్ పాయింట్ అన్నమాట. సో, అంటే ఏ విషయం పైన పాజిటివ్ అంటే వెహికల్స్ కొనాలనుకున్నా, ప్రాపర్టీస్ కొనాలనుకున్నా, సో, ఇలాంటి వాటన్నిటికి కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సో, ఖచ్చితంగా ఏదైనా వెహికల్స్, ప్రాపర్టీస్ బై చేయాలనుకుంటుంటే ఈ సమయంలో ఖచ్చితంగా బై చేయొచ్చు. అండ్ కలిసొస్తాయి కూడా మీకు. బై చేయగలుగుతారు కూడా. ఎలాంటి అడ్డంకులు అవి ఇవి ఏం లేకుండా ఖచ్చితంగా బై చేయగలుగుతారు కూడా. సో, నెక్స్ట్ ఇంకా అదృష్టం యాక్టివేట్ అవ్వడం, ఫార్చ్యూన్ యాక్టివేషన్ అనేది కూడా జరుగుతుంది. సో, ఎందుకు అంటే మీకు శనీశ్వరుడు ఇక్కడ నవమ స్థానాధిపతి అవుతాడు. ఆ నవమ స్థానాధిపతి శనీశ్వరుడు దశమ స్థానంలోకి వెళ్తున్నాడనమాట. సో, నవమ స్థానం త్రికోణ స్థానం, దశమ స్థానం కేంద్ర స్థానం. సో, ఎప్పుడైనా కోణాధిపతి కేంద్ర స్థానంలో ప్లేస్ అయితే అదొక టైప్ ఆఫ్ రాజయోగాన్ని ఫార్మ్ చేస్తుందనమాట. సో, కాబట్టి ఇక్కడ ఈ టైమ్ ఫ్రేమ్ అనేది ఒక రాజయోగ ఈ జస్ట్ ఒక 4 to 4.5 మంత్స్ అనేది ఒక టెంపరరీ రాజయోగాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఎలాంటివంటే కెరియర్‌లో ఏదైనా అడ్డులు కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, అవి ఏమన్నా ఉన్నా తొలగిపోవడం, మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ మీకు పరిచయం అవ్వడం, వారి ద్వారా మీ యొక్క లైఫ్ గ్రోత్ అనేది ముందరికి వెళ్ళడం అన్నీ కూడా జరుగుతుందనమాట. సో, ఖచ్చితంగా. అండ్ రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి పర్టిక్యులర్‌గా ఏదైనా స్టడీస్ రీత్యా కావచ్చు, ఎడ్యుకేషన్‌లో అండ్ ఫీల్డ్స్ కెరియర్‌లోని డైరెక్ట్‌గా కెరియర్‌లోని కూడా రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి ఖచ్చితంగా ఈసారి ఎందుకంటే అష్టమ స్థానం అనేది రీసెర్చ్‌కి సంబంధించి దశమ స్థానంలో ఉన్నాడు. సో, ఖచ్చితంగా ఈసారి ఆ రీసెర్చ్‌కి సంబంధించి ఫీల్డ్స్‌లో ఉన్న వారందరికీ పాజిటివ్‌గా ఉంటుంది. అందరికీ కూడా గెయిన్స్ బాగా వస్తాయన్నమాట. గెయిన్స్ ఇన్ ద సెన్స్ నాలెడ్జ్ కావచ్చు, రీసెర్చ్ అనేది అప్రూవ్ అవ్వడం కావచ్చు, మీరేదైనా కొత్త ఫైండింగ్స్ చేయడం గానీ, ఇట్లాంటి ఎనీథింగ్ ఇన్‌హెరిటెన్స్ మళ్ళీ. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇన్‌హెరిటెన్స్‌కి సంబంధించి వారసత్వ ఆస్తులు, వారసత్వ గొడవలు వారసత్వ ఆస్తి గొడవలు గానీ, ఇట్లాంటివేమన్నా మీ ఫ్యామిలీస్‌లో రన్ అవుతూ ఉన్నా కూడా అవన్నీ కూడా సాల్వ్ అవుతాయన్నమాట. ఎందుకంటే అష్టమ స్థానాధిపతి కేంద్ర స్థానంలోకి వెళ్ళడం మూలాన. అండ్ సో, ఇదనమాట. అండ్ అది కాకుండా మీకు ఇంకొకటేంటంటే అదే అష్టమ స్థానాధిపతి ఇది ఎక్స్‌ట్రా పాయింట్ అనమాట. సో, అదే అష్టమ స్థానాధిపతి పైకి గురుడి నవమ దృష్టి జూన్ 2 నుంచి వస్తుంది. అది ఇంకా ఫేవరబుల్‌గా ఉంటుందనమాట. సో, జూన్ 2 నుంచి అప్ టు అక్టోబర్ 20 వరకు ఈ యొక్క గోచారం జరుగుతూ ఉంటుంది. అది ఇంకా ఫేవరబుల్‌గా ఉంటుంది. సో, ఖచ్చితంగా ఇది కూడా చాలా పాజిటివ్ టైం. సో, డబుల్ ప్లానెట్ ట్రాన్సిట్ సపోర్ట్ అనేది ఉంటుందనమాట. సో, అప్పుడు ఇంకొంచెం బాగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. సో, ఇదొక పాయింట్. సో, నెక్స్ట్ ఇంకా బిజినెస్ ఎక్స్‌పాన్షన్ ఎందువల్ల అంటే ఆల్రెడీ సప్తమ స్థానాధిపతి గురుడు లగ్నంలో ఉన్నాడు. జన్మ రాశిలో ఉన్నాడు. అండ్ జూన్ 2 నుంచి ఉచ్చ స్థానంలోకి వస్తాడు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ శనీశ్వరుడు యొక్క యాస్పెక్ట్ దశమ దృష్టి సప్తమ స్థానం పైకి ఉంటుంది. చూడండి సప్తమ స్థానం పైకి ఉందన్నమాట. సో, ఇక్కడ ఉన్నప్పుడు ఒకవేళ మీరు బిజినెసెస్ లాంటివి ఏమైనా చేస్తూ ఉంటే ఈ టైం పీరియడ్ అనేది బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌కి చాలా గ్రేటెస్ట్ టైం పీరియడ్. సో, ఆర్ ఎల్స్ బిజినెస్ పార్ట్నర్స్ దొరకడానికి కావచ్చు, బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌కి కావచ్చు, దేనికైనా సరే చాలా మంచి టైం పీరియడ్. అండ్ అలానే పెళ్లి సంబంధాలు కుదరడానికైనా, రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడానికైనా, దేనికైనా సరే కావచ్చు. చాలా పాజిటివ్ టైం పీరియడ్ అనమాట. బేస్డ్ ఆన్ ద ఇండివిడ్యువల్ నీడ్స్ ఈ యొక్క ప్రొడిక్షన్స్ అనేది మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఒకవేళ మీరు మ్యారేజ్ కోసం చూస్తుంటే మ్యారేజ్ కుదరడం, బిజినెస్ కోసం చూస్తుంటే బిజినెస్ కుదరడం ఇట్లాంటివి బేస్డ్ ఆన్ ద ఇండివిడ్యువల్స్ నీడ్స్ ఈ ప్రొడిక్షన్స్ అనేది మీకు వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో, నెగెటివ్ సైడ్‌కి చూసుకుంటే గనక హెవీ క్లాషెస్ విత్ బాసెస్, సుపీరియర్స్‌తో కావచ్చు, మీ యొక్క బాసెస్‌తో కావచ్చు, ఇలాంటి వారితో కొంచెం గొడవలవ్వడానికి కానీ, ఇట్లాంటి వాటికి కూడా ఎక్కువ అవకాశాలున్నాయి. సో, కాస్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పాను కదా! సో, టూ మచ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి కాస్త గొడవలు పడడం గానీ, ఇట్లాంటి వాటికి కూడా అవకాశాలున్నాయి. సో, కాస్త కంట్రోల్డ్‌గా ఉండండి. సో, శృతి మించిపోతుంది.
లిమిట్ దాటేస్తుందని అనుకున్నప్పుడు తప్పిస్తే నార్మల్‌గా సిట్యుయేషన్ ఉన్నప్పుడు గొడవ పడకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ అట్లనే వర్క్ లోడ్ కూడా పెరుగుతుంది. ఈ పాయింట్ నేను ఇంతకుముందు చెప్పాను. సో, వర్క్ లోడ్ కూడా ఖచ్చితంగా చాలా వరకు పెరుగుతుంది. సో, కాస్త మేనేజబుల్‌గా చేసుకోవాల్సుంటుంది. ఈ టైంలో ప్రొకాస్టినేషన్ కంప్లీట్‌గా వర్కౌట్ అవ్వదు. సో, సింపుల్‌గా ఏ వర్క్ అయినా చేసేద్దాం అనుకుంటే వర్కౌట్ అవ్వదనమాట. ఖచ్చితంగా కష్టాన్ని డిమాండ్ చేస్తాడు శనీశ్వరుడు. ఆ కష్టానికి తగిన 10 టైమ్స్ బెటర్ ఫలితాన్ని ఇస్తాడు. సో, ప్రొకాస్టినేషన్ వద్దు, ఏమి వద్దు. సో, సింపుల్‌గా వీలైనంత వరకు కష్టపడండి. చాలా వరకు ఈ 4 ½ మంత్స్‌లోనే మాక్సిమం మీరు గెయిన్ చేసుకుంటారనమాట. సో, కెరియర్‌లో కావచ్చు, లైఫ్ గ్రోత్‌లో గాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్‌లీ. ఓకే. సో, ఇదనమాట. సో, ఇవి బోత్ పాజిటివ్ సైడ్, నెగెటివ్ సైడ్ అండ్ ఇంట్రడక్షన్ కావచ్చు, అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లియర్‌గా. సో, ఇవి ఫాలో అవ్వండి. అండ్ ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇంత క్లియర్‌గా అండ్ ఇంతకంటే బాగా కూడా మీకు రిమైనింగ్ గ్రహాలకు సంబంధించి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఎలా ఉంటుంది అన్నీ కూడా క్లియర్‌గా ఒక మంచి పీడిఎఫ్స్ తయారు చేసి నేను అప్‌లోడ్ చేశాను అనమాట. సో, ఫస్ట్‌లో యాడ్ చూసారు కదా! సో, అది. సో, ఇంకా గ్రహ గోచారాలు, గురుడిది అన్నిటికి సంబంధించి చేశాను. టైమ్ ఫ్రేమ్స్, చార్ట్స్, యానిమేషన్స్‌తో సహా. సో, ఏమీ తెలియని ఆస్ట్రాలజీలో ఏమీ తెలియని వారికి కూడా ఈజీగా ఒక కథ చదివినట్టు ఉంటుంది. ఈజీగా అర్థమైపోతుంది. ఒక టూల్ లాగా వర్క్ అవుతుంది. సో, మీకు కావాలంటే మీ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో లింక్ ఉంటుంది. సో, చెక్‌ఔట్ చేసుకోవచ్చు. అండ్ మీరు బై చేయొచ్చనమాట. సో, ఒకవేళ మీరు అస్ట్రాలజీ నేర్చుకొని ఉండి మీరేదైనా ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉంటే మీరు మన ఛానెల్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో, అస్ట్రాలజర్ వేకెన్సీ అనేది మన ఛానెల్ తరపున ఒకటే అవైలబుల్ ఉంది. సో, మీకు కావాలంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.